సింగర్ కల్పన. చాలా అద్భుతమైన మహా గాయని తను. ఆమె ఆత్మహత్య ప్రయత్నించడం అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఆత్మహత్యా ప్రయత్నం కాదు, ఏమీ కాదండి. ఆ! ఆవిడ యొక్క గ్రహస్థితి బాగోక ఓకే. ఆ విధంగా జరిగింది. కానీ నిజంగా చెప్తే గనక ఆ! ఆవిడకి చాలా ఇబ్బందికరమైన రోజులమాట. ఓకే. అంటే మంచి చేసినా ఇప్పుడు చెడు కింద ఉంటుంది ఆవిడది. ఓకే. ఓకే. నలుగురిలో కొంచెం నవ్వుల పాలవ్వడం, ఇబ్బందులవ్వడం. ఓకే. కానీ నిజంగా చెప్తే గనక ఆవిడ పాడిన పాటలకి శివుడే దిగొస్తాడేమో అనిపించింది. భలే చెప్పారండి. ఇప్పటికి ప్రతిరోజు నేను ఆమె పాటతోనే నిద్రలేస్తాను నేను. అంత గొప్ప గాయకి. అవునండి. నిజంగా చెప్పాలంటే గనక బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా నిజంగా ఆవిడ ఎవరో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. పక్కన కూడా అస్సలు. నుంచోబెట్టుకునేవారు కాదు. అస్సలు. ఆ అవును. అమ్మాయి అంటే చాలా ఇష్టం. అవునా? ఆ అమ్మాయి యొక్క పాటలంటే బా ఇష్టం. ఆ! ఎక్కడైనా పాటలు పాడించాలంటే "పలానా కల్పన పిలవండ్రా" అని అంతలాగా పాడించేవారు. అంతలాగా మంచి. అయితే గ్రేట్. ఆవిడకి గ్రహస్థితి ఇదివరకు మేము ఒకసారి సమంతకి బాగోలేదని చెప్పాం. అవును. ఆవిడకి సినిమా దశలో ఉండడం వల్ల ఆ ఇబ్బందులు. అవును. అలాగే ఈవిడ కూడా ఈవిడ పేరుని బట్టి, ఇప్పుడు నడుస్తున్న నడవడికను బట్టి శని, రాహు ఉండడం వల్ల హ్మ్. ఈ విధంగా ఏదో ఒకటి ఇబ్బందులు గానీ, హ్మ్. కొంచెం కష్టకాలంలో నడుస్తూ ఉంటుంది ఆవిడ. ఓకే. నిజంగా ఆవిడ నిజంగా మంచి చెప్పినా సరే అవతల వాళ్ళకి చెడు కింద ఉంటుందన్నమాట. ఓకే. అలాంటి చిన్న చిన్న అపవాదులే తప్ప అంతకన్నా ఏమీ లేవు ఆవిడకి. ఓకే. ఆ శనీశ్వరుడికి, రాహుకి ఆవిడ చేయించుకుంటే గనక ఆవిడ ఇంకా చాలా బావుంటుంది. నలుపు ఒకటి, నలుపు వస్త్రాలు, నలుపు చెప్పులు ఇలాంటివన్నీ కూడా మానేస్తే గనక ఇంకా చాలా బావుంటుంది ఆవిడకి. ఇంకా బావుంటది. చాలా బావుంటుంది. ఓహోహో! వెరీ గుడ్. ఓకే. అవి హ్మ్. ఏవైతే మానేయాలో అవి మనం వివరిస్తున్నామాట. రైట్. భద్రక యోగం అనేది చాలా అరుదైందని విన్నాను. అది రేపటి నుంచి అంటే మార్చి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందంట. ఏంటి దాని విశిష్టత? కొన్ని కొన్ని యోగాలుంటాయి. ఆ! యోగ కరణాలుంటాయి. ఈ యొక్క కరణాలు, యోగాలు, ఈ యొక్క విధానాలన్నీ కూడా ఓకే. ఒకానొక సమయంలో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో వచ్చే సమయానికి కొన్ని కొన్ని రాసులకి, కొన్ని కొన్ని నక్షత్రాలకి దాని హ్మ్. యొక్క గుణం కనబడుతుంది. అచ్చా! ఓకే. మంచి ఏదైనా సరే 10 మందికి పంచుతుంది. ఓకే. చెడొచ్చేసరికల్లా చెడు. గాలిలో తుఫాన్‌లా ఎళ్ళిపోతుంది. ఓహో! మీకు భూమి మీద ఎవరైతే భక్తి, ఏవండీ, హ్మ్. దానం, ధర్మం భక్తి, దానం, ధర్మం. ఇవి 3 ఎప్పుడైతే ఉన్నాయో హ్మ్. ఎటువంటి ప్రళయమైనా సరే హ్మ్. చాలా చక్కగా సమస్తం. ముందుకెళ్తుంది. వెరీ గుడ్. మనం ఇప్పుడు ఇది భారతదేశం, భరతఖండం. అయితే భరతుడు పాలించే సమయానికి కూడా కొన్ని కొన్ని యోగాలొచ్చాయి. ఆ! కొన్ని కొన్ని కరణాలొచ్చాయి. అలాగే మంచి మంచి ఇబ్బందులు కూడా తొలగాయి. ఓకే. అలాగే మనకి చెడు ఎలా అయితే వస్తుందో ఆ! దాంతో పాటు మంచి వస్తుంది. ఓకే. దానివల్ల కొన్ని కొన్ని రాసుల వారికి చాలా మంచి జరుగుతుంది. హ్మ్. అయితే ఇబ్బందొస్తోంది, అది జాగ్రత్త పడండి, ఓకే. పలానా ఇది చేయండని చెప్తుంటే హ్మ్. కొంతమంది భయపడేవాళ్ళుంటారు, కొంతమంది చేసుకునేవాళ్ళుంటారు, కొంతమంది చేసుకోలేని వాళ్ళుంటారు. ఓకే. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, అయ్య బాబోయ్! పలానా 'బాహుబలి' సినిమా చూడాలంటే రూ. 500 టికెట్ పెట్టి వెళ్ళగలమా లేదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. సినిమా ఎప్పుడైనా టీవీలో చూడొచ్చులే అని ఆగిపోయినోళ్ళుంటారు. అవును. అలాగా ఖర్చుకి ఏదైనా సరే చెప్పేసరికల్లా మనం పూజ చేయడానికి దానికి తగ్గ విధానంలో వాళ్ళకి వివరిస్తే గనక హ్మ్. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. సూపర్. అట్లాగే మార్చి 14థ్ నుంచి హంసయోగం ప్రారంభమవుతుందంట. మొత్తం ఈ సంవత్సరంలో 3 ఉన్నాయండి. రేపు గ్రహణ సమయానికి కూడా ఉగాది వెళ్ళిన తర్వాత హ్మ్. అప్పుడు గ్రహణ సమయానికి అంటే చంద్రగ్రహణ సమయానికి కూడా మంచి యోగం ఒకటి ఉంది. ఓకే. ఇలా యోగాలు ఒక 10 మంచి జరిగితే ఒకటి చెడు జరుగుతుంది. ఓకే. మనకి ఎప్పుడైనా సరే ఒక ఇబ్బంది కలిగినప్పుడే ఏదైనా సరే మిగతాది మనం ఇప్పుడు దెబ్బ తిన్నాం. దెబ్బ తగిలిన తర్వాతే మంచి జరుగుతుంది. కరెక్ట్. మంచి జరిగిన చోటే చెడు ఉంటుంది. అలాగా ఏవోటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సంవత్సరంలో రేపు ఉగాది నుంచి మీరు చూసుకోండి.
మనం అనుకోవడం కాదు కానీ మన భారతదేశంలో ఎక్కడైనా సరే అణువణువున కూడా ప్రతిదీ కూడా శుభకార్యాలే జరుగుతాయి. ఓకే. అవునండి. ఈసారి ముహూర్తాలు చాలా వచ్చినాయంట. పెళ్ళిళ్ళనే కాదు, ఆ! మనకి జరగబోయేది వ్యాపార ఓహో! రీత్యా అవని, అవునా? ఇప్పుడు ఈ యొక్క మనకి పెట్రోల్ అవని లేకపోతే డీజిల్ అవని రేట్లు అవి చాలా విపరీతంగా ఉన్నాయి. అవును. ఇంకా మనకి సమకూలంగా రావడం, లేకపోతే వస్తువులు ధరలు కొంచెం తగ్గడం, హ్మ్. అలాగే మనకి అందుబాటులో లేనివి చాలా గృహోపకరణాలు ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావడం. ఓకే. అలాగే మిగతా బ్యాంకులు ఏవైనా ఇప్పుడు కొన్ని కొన్ని బ్యాంకులు అయితే కొన్ని వాటికి అప్పులు ఇస్తాం, కొన్ని వాటికి ఇవ్వమంటూ ఉంటారు. అవును. మిగతా వాటికి కూడా చూడడం, ఇలాగా మంచి మంచి సూచనలన్నీ కూడా కనబడుతున్నాయి ఎదర. ఆ! మీకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఉగాది దగ్గర నుంచి కూడా గృహోపకరణాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అవునా? ఆ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. గృహోపకరణాల ఆ, వ్యాపారం. హ్మ్. ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇసుక కావాలి, ఇలాగ ప్రతిదీ కూడా అవును. ఆ వ్యాపారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే. అలాగే ఓకే. మంచి ఎప్పుడైతే జరిగిందో చెడు కూడా అలాగే ఉంటుంది. అవును. అయితే చెడుని మనం ఏం చేస్తున్నాం అంటే కరోనా వచ్చేసింది అని భూతద్దంలో చూపిస్తే కనుక మామూలుగా ఉన్నవాడు కూడా భయపడి అవును. దాన్ని ఇబ్బంది పడ్డారు. ఆ విధంగా ఉంది. అందువల్ల ఏదైనా ఉంటే కనుక చెడు ఉంటే కనుక దాన్ని భూతద్దంలో కాకుండా మామూలుగా చూపించి దానికి ఇలా ఇది చేసుకుంటే బాగుంటుందంటే కనుక చాలా మంచిది. ఓకే. మనం ఏం చేస్తున్నాం, చెడునే బాగా చూపిస్తున్నాం. కరెక్ట్. అవునండి. మంచి దగ్గరికి వచ్చేసరికల్లా అది 10 మందికి అందుతుంది మంచి. అవును. చెడు మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అవునండి. పునర్జన్మ ఉండకూడదంటారు కదా గురూజీ? ఉండాలి. అవునా? ఏమండి, ఇవాళతో ఇవాళ అయిపోయింది. హ్మ్. రేపొద్దున మన సంసారం నిలబడాలంటే ఇంకోటి మళ్ళీ పుట్టాలి కదా. హ్మ్. 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 ఇదంతా కూడా సైక్లింగ్. ఓకే. పునర్జన్మ ఉండకూడదు అనుకుంటే కనుక ఈశ్వరుడి యొక్క ఆత్మస్థైర్యం ఆ అవును. ఈశ్వరుడిలోకి అర్పితం అయిపోవాలి. ఓకే. ఈ రోజున అంతటి వాళ్ళు ఎవరో లేరు. కష్టం. మన మానవ జీవితంలో ఎక్కడో దాకా ఎందుకు నాకే ఉంటుంది. ఇవాళ పక్కింట్లో ఎవరో ఏదో కొనుక్కున్నారనుకో, మన ఇంట్లో కూడా అది ఉంటే బాగుంటుందేమో, ఆ అది గృహోపకరణం సహజం. ఏదైనా ఉంటే అవును. బాగుండేమో. సహజం. అవును. లేకపోతే ఈ రోజున చాలామంది చూస్తూ ఉన్నాం, ఎవరైనా కొనుక్కుంటూ ఉంటే మనం బాధపడుతూ ఉంటాం, అవును. ఎవరైనా తింటూ ఉంటే మనం బాధపడుతూ ఉంటాం. అవును. అది మానవుడి యొక్క సహజ లక్షణం. అత్యంత సహజ లక్షణం. అవును. కానీ దాన్ని అధిక్రమించే ఉపాయం కూడా ఉంది. ఆ! ఇదేది కూడా నాది కాదు, సర్వం అంతా కూడా శివార్పణం అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినవాడు ఎవడో చెప్పండి ఈ రోజుల్లోనూ.